easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఒక నోటిఫికేషన్తో ముందుకు వచ్చేసాను. ఏదైతే ఓఎఫ్బి ఆర్డెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ 2020 రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే 10th అలాగే ఐటీఐ పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓవరాల్గా 6060 వేకెన్సీస్లో రిక్రూట్ చేసుకోవడం కోసం ఓఎఫ్బి అనేది ఒక అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఓవరాల్గా ఏదైతే పర్టికులర్ నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా ఇది కనుక చూసుకుంటే ఓఎఫ్బి కి సంబంధించిన అఫీషియల్ డాష్బోర్డ్. ఇక్కడ ఏదైతే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ 56th బ్యాచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇది కనుక చూసుకుంటే ఓఎఫ్బికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. సో ఓవరాల్ గా మనకి ఏవైతే 6060 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఓఎఫ్బి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటంటే వాటికి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఓఎఫ్బి అంటే ఏంటంటే నార్మల్ గా మన డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన ఈ వెహికల్స్ అవ్వచ్చు, ట్యాంకర్స్ అవ్వచ్చు, ఓవరాల్ గా ఈ డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలంగాణ ఏదైతే ఉందో మన తెలంగాణలో మనకి ఏంటంటే ఒక ఓఎఫ్బి సెంటర్ అయితే ఉందో, ఒక ఓఎఫ్బి ఫ్యాక్టరీ అయితే ఉంది. సో మన తెలంగాణకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందంటే 438 వేకెన్సీస్ అయితే మన తెలంగాణకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఓవరాల్ గా మన తెలంగాణలో ఉన్న ఓఎఫ్బి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి 438 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఫ్యాక్టరీస్ కూడా రిమైనింగ్ స్టేట్ లో ఉన్న రిమైనింగ్ ఫ్యాక్టరీస్ కూడా మేము అప్లై చేసుకుంటామంటే అప్లై చేసుకోవచ్చు. అది మీ చాయిస్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక తెలంగాణలో ఏంటంటే మనకి 438 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 400 వేకెన్సీస్ కూడా ఇక్కడ నాన్ ఐటీఐ అంటే ఏంటంటే మనకు వచ్చేసి 10th క్లాస్ స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవడం కోసం. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ఐటీఐ అంటే మనకి ఏంటంటే ఐటీఐ కంప్లీటెడ్ స్టూడెంట్స్ అని అర్థం అనమాట. ఓకేనా. ఇక్కడ నాన్ ఐటీఐలో ఫిట్టర్, తర్వాత నాన్ ఐటీఐలో తర్వాత నాన్ ఐటీఐ అంటే 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నార్మల్ గా అప్లై చేసేసుకోవచ్చు అండి. వాళ్ళకి పర్టికులర్ ట్రేడ్ లోనే వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలని లేదు. బట్ ఎవరైతే ఎక్స్ ఐటీఐ ఉన్నారో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్టికులర్ ట్రేడ్ లో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ అనేది ఉండాల్సింది ఉంది. ఓకేనా. ఇంకా ఎక్స్ ఐటీఐకి సంబంధించిన ట్రేడ్స్ కనుక చూసుకుంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫౌండరీ మ్యాన్, తర్వాత మెషినిస్ట్, పెయింటర్, టర్నర్, వెల్డర్. ఓవరాల్ గా ఈ పర్టికులర్ ట్రేడ్స్ లో ఏంటంటే మనకి ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఓకేనా. ఇంకా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 15 నుంచి 24 సంవత్సరాలు అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎప్పటికంటే ఫిబ్రవరి 9, 2020 కల్లా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఏజ్ అనేది ఉండాలంటే 15 సంవత్సరాలు దాటి ఉండాలి, 24 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే మీరు వచ్చేసి 29 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్ళు వచ్చేసి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఓబీసీలో 13, ఎస్సీ ఎస్టీలో వచ్చేసి 15 సంవత్సరాలు అయితే వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకా దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఏదైతే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, నాన్ ఐటీఐ కేటగిరీ ఏదైతే ఉందో నాన్ ఐటీఐ కేటగిరీ జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీ 10th క్లాస్ పర్సెంటేజ్ అనేది 50% ఉండాలి అగ్రిగేట్ గా. దానితో పాటుగా ఏదైతే మీకు మ్యాథమెటిక్స్ అలాగే సైన్స్ ఏవైతే ఉన్నాయో మీ 10th క్లాస్ లో వచ్చేసి 40% మార్క్స్ అనేవి మీరు సెక్యూర్ చేసి ఉండాలి. ఓకే. అలాగైతేనే మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఐటీఐ కేటగిరీ ఏదైతే ఉందంటే ఎక్స్ఐటీఐ మీకు చెప్పాను కదా, ఎక్స్ఐటీఐ కేటగిరీ ఏదైతే దానికి వచ్చేసి ఒక పర్టికులర్ ట్రేడ్ అక్కడ ఏదైతే ట్రేడ్స్ అనేవి మీకు మెన్షన్ చేశాడో ఆ పర్టికులర్ ట్రేడ్స్ బట్టి. ఓకే. ఇప్పుడు మీరు తెలంగాణకి అప్లై చేసుకుంటే నేను చెప్పిన ట్రేడ్స్ లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. రిమైనింగ్ స్టేట్స్ ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే రిమైనింగ్ ఫ్యాక్టరీస్ మేము అప్లై చేసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ ట్రేడ్స్ ఇచ్చారో ఆ ట్రేడ్స్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా మీరు అయితే ఐటీఐ అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఏదైతే ఉందో 50% అయితే మీరు 10th క్లాస్ మీకు ఏంటంటే మీరు స్కోర్ చేయాలన్నమాట. ఓకేనా. బోత్ ఐటీఐ అలాగే వచ్చేసి మీరు 10th క్లాస్ లో 50% అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అగ్రిగేట్ పర్సెంటేజ్ అనేది 50% మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఎప్పటికి కంప్లీట్ అయిపోవాలంటే మనకి డిసెంబర్ 31, 2019. ఓకేనా. 2019 డిసెంబర్ 31 కల్లా మీకు ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఓకేనా.
ఇంకా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఓవరాల్ గా మన మెరిట్ బట్టే ఉంటుందండి. ఓకేనా, మీకు 10th క్లాస్ లో మార్క్స్ ఏవైతే వచ్చినాయో మీ 10th క్లాస్ మార్క్స్ బట్టి, అలాగే మీకు ఐటీఐలో మార్క్స్ ఏ వచ్చినాయి అంటే ఇప్పుడు మీ 10th క్లాస్ లో దాంతో పాటుగా ఐటీఐలో రెండింటిని ఏంటంటే యావరేజ్ చేసి మీకు ఏంటంటే ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో 10th క్లాస్ పైన అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మీ 10th క్లాస్ లో వచ్చిన అకాడమిక్ పర్సెంటేజ్ బట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మినిమం పర్సెంటేజ్ మాత్రం 50% దాటాలి. మ్యాథ్స్ అలాగే సైన్స్ లో వచ్చేసి మీకు 40% రావాలి పక్కాగా. అలా అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, సో వచ్చిన క్యాండిడేట్స్ బట్టి వచ్చిన అప్లికేషన్స్ బట్టి మీకు ఏంటంటే ఆ పర్సెంటేజ్ అగ్రిగేట్ పర్సెంటేజ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 50% మీకు ఏంటంటే నార్మల్ గా రెండింటిలో 50% రావాలని చెప్పాను కదా. 10th లో 50% రావాలి, ఐటీఐలో 50% రావాలి. అదేంటంటే మీరు సెలక్షన్ కి ఎలిజిబుల్, బట్ ఏంటంటే మిమ్మల్ని ఏంటంటే పర్టికులర్ గా సెలెక్ట్ చేశారు. ఓకేనా, సో మీకు ఏంటంటే పర్టికులర్ గా వచ్చిన అప్లికేషన్స్ బట్టి వాడు ఏంటంటే పర్టికులర్ అగ్రిగేట్ పర్సెంటేజ్ అని పెడతారు అనమాట. వీడు ఏం చెప్పడం జరిగిందంటే ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్ గా ఈ 10th లో వచ్చిన మార్క్స్ ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఏంటంటే యావరేజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము ఏంటంటే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. ఓవరాల్ గా 10th క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, ఐటీఐ వాళ్ళు అవ్వచ్చు, మీకు ఏంటంటే మీకు ఏవైతే మీ అకాడమిక్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో మీ అకాడమిక్ పర్సెంటేజ్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే పే చేయక్కర్లేదు. వాళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే పర్టికులర్ నోటిఫికేషన్ ఉందో మీరు ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేది క్రాస్ చెక్ చేయండి. అంటే మాక్సిమం ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేసి అన్ని ట్రేడ్స్ వాళ్ళకి ఇక్కడైతే వేకెన్సీస్ ఇండికేట్ చేయలేదు. సో కొన్ని ట్రేడ్స్ వాళ్ళకి వేకెన్సీస్ ఇండికేట్ చేశారు కాబట్టి సో మిగతా ట్రేడ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే ఫ్యాక్టరీకి అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ వేరే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్రలో వచ్చి 4-5 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆర్డెన్స్ ఫ్యాక్టరీ, చంద్రాపూర్, ఓవరాల్ గా ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా మనకు వచ్చేసి 38 ఫ్యాక్టరీస్ అయితే ఇండికేట్ చేయడం జరిగింది. ఈ 38 ఫ్యాక్టరీస్కి ఏంటంటే మీరు నార్మల్ గా లోకల్ ఫ్యాక్టరీకి అప్లై చేసుకోవాలని లేదు, మీరు ఏ ఫ్యాక్టరీకి అయినా అప్లై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలంగాణలో మనకి ఏవైతే ఈ పర్టికులర్ ట్రేడ్స్ వాళ్ళు కొన్ని ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అయితే లేవు. సో ఆ వేకెన్సీస్ మిగతా మనకి ఏంటంటే వేరే దాంట్లో ఉండొచ్చు, వేరే ఫ్యాక్టరీ వేరే స్టేట్ కి సంబంధించిన వేరే ఫ్యాక్టరీలో ఉండొచ్చు. ఆ ఫ్యాక్టరీకి ఏంటంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అక్కడికి వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ బట్టి ఓవరాల్ గా లోకల్ కి అయితే ఎటువంటి పర్సెంటేజ్ అయితే లేదండి, ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు. ఓవరాల్ గా అందరికి సెలక్షన్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఉంది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు వచ్చేసి 10వ తారీఖు 1వ నెల 2020 జనవరి 10 నుంచి మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు యాక్టివేట్ లో ఉంటుందంటే మనకు వచ్చేసి రెండో నెల 9వ తారీఖు అంటే ఫిబ్రవరి 9, 2020 వరకు మనకి రాత్రి 11:59 వరకు మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ లో ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇది కనుక చూసుకుంటే ఎటువంటి పర్మనెంట్ బేస్డ్ నోటిఫికేషన్ కాదండి, ఇది మీరు పర్టికులర్ గా చూసుకోవాలి. జస్ట్ ఇది వచ్చేసి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మాత్రమే. మీకు 3 years అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి పే స్కేల్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. స్టైఫండ్ అనేది ఓవరాల్ గా ఏదైతే అప్రెంటిస్షిప్ యాక్ట్ ఉందో ఆ రూల్స్ ప్రకారం మేమైతే స్టైఫండ్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి పే అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే మీకు 3 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఎటువంటి టెంపరీ నోటిఫికేషన్ మాత్రమే, మీకైతే పర్మనెంట్ గా అయ్యే నోటిఫికేషన్ అయితే కాదు, జస్ట్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మాత్రమే. ఓకేనా, మీరు వచ్చేసి 3 years అప్రెంటిస్షిప్ చేసేసి బయటకు వచ్చేయాలి. మీకు ఏంటంటే ఎటువంటి పర్మనెంట్ గా మేమైతే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని వీళ్ళైతే చెప్పట్లేదు. ఓకేనా, మేమైతే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వం మీకు పర్మనెంట్ గా అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకేనా, సో ఓవరాల్ గా ఎవరైతే పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుందాం అనుకున్నారో ఒకసారి మీ వేకెన్సీస్ అనేవి మీ కేటగిరీ వైజ్ గా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓవరాల్ గా క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏ ఫ్యాక్టరీకి అప్లై చేసుకోవాలి అదేంటంటే డీటెయిల్ గా చూడండి. ఓకేనా, ఏదైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేనైతే ఇమీడియట్ రెక్టిఫికేషన్ ఇస్తాను. ఇన్ కేస్ నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై కనుక ఇవ్వకపోతే నా మొబైల్ నెంబర్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ కాల్ చేసి కూడా మీరు ఏంటంటే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించిన ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా వీటికి సంబంధించి ఏమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కనుక ఉంటే నేనైతే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ VIP ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. Bye bye.